హాయ్ ఫ్రెండ్స్, నా పేరు లోకేష్. మీరు చూస్తున్నారు లోకి టెక్ గురు యూట్యూబ్ ఛానల్. ఫ్రెండ్స్, టుడే టాపిక్ వచ్చేసి మన పిక్స్ని హెచ్డీ క్వాలిటీలో కటింగ్ చేసుకోవడం ఎలా. ఫ్రెండ్స్, ఈ వీడియోని అయితే ఎక్కడ స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి, అప్పుడే మీకు అర్థమవుతుంది. మనకు ఫస్ట్ అయితే బ్యాక్గ్రౌండ్ ఎరేజర్ అనే ఒక యాప్ కావాలి. ఇది ప్లే స్టోర్లో దొరుకుతుంది, లేదంటే నేను కింద డిస్క్రిప్షన్లో కూడా ప్రొవైడ్ చేస్తాను, మీకు అక్కడి నుంచి డౌన్లోడ్ చేసుకోండి. మనకి యాప్ ఓపెన్ చేస్తే ఇంటర్ఫేస్ ఇలా కనబడుతుంది కదా. ఇక్కడ చూడండి, లోడ్ ఏ ఫోటో అనే ఒక ఆప్షన్ కనబడుతుంది కదా, దాని మీద ట్యాప్ చేయండి. ట్యాప్ చేసి మన ఫోటోని సెలెక్ట్ చేసుకోవాలి. ఇప్పుడు నేను నా ఫోటోని సెలెక్ట్ చేసుకుంటున్నా చూడండి. నేను ఇప్పుడు ఈ ఫోటో అంటే సెలెక్ట్ చేసుకున్నా. ఇప్పుడు మనకి 4 సైడ్స్ ఎక్కడ వరకు కావాలో అక్కడ వరకు దీన్ని క్రాప్ చేసుకోండి. క్రాప్ చేసుకున్న తర్వాత మనకి పైన డన్ అనే ఒక టిక్ మార్క్ కనబడుతుంది కదా, దాని మీద ట్యాప్ చేయండి. ట్యాప్ చేస్తే మనకి ఇంటర్ఫేస్ అనేది కనబడుతుంది కదా. మనకి కింద చూస్తే ఇప్పుడు బ్రష్ సైజ్ కనబడుతుంది కదా, అది బ్రష్ సైజు మనకి ఎంత కావాలంటే అంత పెట్టుకోవచ్చు. బ్రష్ సైజు ఆ బ్రష్ సైజు పెట్టుకుని ఎరేజ్ మీద ఉంది కదా, ఇప్పుడు ఆల్రెడీ ఎరేజ్ మీద ఉంచుకుని మనం జాయిగా కటింగ్ అనేది చేసుకోవాలి. ఎరేజ్ చేసుకోవాలి జూమ్ చేసుకుని. మనం ఇలా కటింగ్ చేస్తున్నప్పుడు ఎప్పుడైనా మన బాడీ మీద కానీ ఎరేజ్ అయిందంటే అప్పుడు మనం ఏం చేయాలంటే, మనకి కింద బ్రష్ సింబల్ పైన చూడండి, యారో మార్క్స్ ముందుకి వెనక్కి చూపిస్తుంది కదా, వెనక్ స్టెప్ మీద కొడితే బ్యాక్ స్టెప్స్ మనకి ఎన్ని కావాలంటే అన్ని స్టెప్లకి వెనక్కి వెళ్తుంది, ముందుకు కావాలంటే ఎన్ని స్టెప్లు కావాలంటే అన్ని స్టెప్లు ముందుకు వెళ్తుంది. లేదంటే కింద బ్రష్ సింబల్ సెలెక్ట్ చేసుకుని మనకి ఎక్కడైతే కావాలో అక్కడ మళ్ళీ మనం బ్రష్ చేసుకోవచ్చు. మళ్ళీ మనం ఎరేజ్ చేయాలంటే ఎరేజ్ సింబల్ మీద సెలెక్ట్ చేసుకుని మళ్ళీ ఎరేజ్ చేసుకోవాలి. ఇప్పుడు మనం మన ఫేస్ మీద కానీ ఎక్కడైనా స్కిన్ దగ్గర కానీ ఎరేజ్ చేసినప్పుడు బాగా జూమ్ చేసుకుని ఎరేజ్ చేసుకోవాలి జాగ్రత్తగా, మన స్కిన్ అనేది కట్ అవ్వకుండా. మీరు జూమ్ చేసుకుని స్లోగా కట్ చేయండి, ఏం పర్వాలేదు. ఇప్పుడు నాకు కటింగ్ అనేది చివరికి వచ్చింది చూడండి. ఇప్పుడు నేను కటింగ్ మొత్తం కంప్లీట్ చేసేసాను. ఇప్పుడు పిక్ అనేది జూమ్ అవుట్ చేస్తాను. ఇప్పుడు బ్యాక్గ్రౌండ్లో మనం ఎక్కడైనా ఏదైనా మర్చిపోయామని చూడడానికి ఇక్కడ సిజర్ సింబల్ పైన బ్లాక్ కలర్ ఉంది కదా, దాని మీద ట్యాప్ చేస్తే బ్యాక్గ్రౌండ్ అనేది బ్లాక్లో అవుతుంది. చూడండి, నేను ఇక్కడ 2 చిన్న చిన్న పార్ట్స్ అనేవి మిస్ అయ్యా, దాన్ని కూడా ఎరేజ్ చేసేస్తా. ఇప్పుడు నాకు పిక్ అయితే రెడీ అయింది కదా. పైన డన్ అనే టిక్ మార్క్ కనబడుతుంది కదా మనకు టాప్లో, దాని మీద ట్యాప్ చేయండి. ట్యాప్ చేస్తే నెక్స్ట్ స్టెప్లో చూడండి, ఇక్కడ కింద చూడండి 0 1 2 3 4 5 అని చూపిస్తుంది కదా. మీకు దాంట్లో డిఫరెన్స్ ఏంటో చూపిస్తాను చూడండి. మనం జూమ్ చేస్తే ఫోటో నేను 0లో పెట్టుకుంటే నేను ఎలా కట్ చేసానో అలాగే ఉంది. 1లో పెట్టుకుంటే కొంచెం షార్ప్నెస్, 2లో పెట్టుకుంటే ఇంకా షార్ప్నెస్, అలా స్టెప్ బై స్టెప్ షార్ప్నెస్ అనేది పెరుగుతూ ఉంటుంది. మీకు జూమ్ అవుట్ చేసి కూడా చూపిస్తా. చూసారు కదా ఎలా మనం మార్చుతుంటే ఎలాగ అది అవుతుందో. నేను 3లో పెట్టుకుని పైన సేవ్ బటన్ ఉంది కదా, దాని మీద ట్యాప్ చేయండి. సేవ్ చేస్తే నెక్స్ట్ స్టెప్ ఇలాగ వస్తుంది కదా మనకి. ఇక్కడ పైన ఫినిష్ ఉంది కదా, ఫినిష్ మీద ట్యాప్ చేయండి. ఇప్పుడు రిజల్ట్ అనేది ఎలా వచ్చిందో మీకు చూపిస్తాను గూగుల్ ఫొటోస్ ఓపెన్ చేసి. ఫ్రెండ్స్, నా వీడియో అనేవి షేర్ చేసి సపోర్ట్ చేసినట్టయితే మీకు ఫోటో అండ్ వీడియో ఎడిటింగ్ గురించి ఇలాంటి కొత్త అప్డేట్స్ అనేవి మీకు తీసుకొస్తా. ఫ్రెండ్స్, చూసారుగా ఫ్రెండ్స్, నా పిక్ హెచ్డీ క్వాలిటీలో కటింగ్ అనేది ఫినిష్ అయింది. ఫ్రెండ్స్, నా వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ కూడా చేయండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.